హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమెక్కడికెళ్తున్నామంటే నేను, మా అమ్మ తిరుపతి అయితే వెళ్తున్నాము. ఈ ట్రైన్ అయితే డైలీ గుంటూరు నుంచి తిరుపతికైతే ఉంటుంది. ఈ ట్రైన్ ఎక్కితే మనం నైట్ అంతా జర్నీ ఉంటుందనమాట. 12 అవర్స్ ఉంటుంది ఈ ట్రైన్ యొక్క జర్నీ. ఆ 12 అవర్స్ ఎందుకు పడుతుందంటే ఇది ఓవరాల్ కవర్ చేస్తదనమాట. అంటే చుట్టూ తిరిగి వెళ్ళిద్ది ఈ ట్రైన్ అనేది. అందుకే మనకంత లాంగ్ టైం అనేది పడుతుంది. మనమైతే ఎర్లీ మార్నింగ్ కల్లా అయితే దిగేస్తాము తిరుపతిలో. 4 కల్లా అయితే రీచ్ అయిపోతాం తిరుపతి మనం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాము. ట్రైన్ దిగేసి రైల్వే స్టేషన్ బయటకొస్తే మనకి ఎదురే విష్ణు నివాసం ఉంటది. ఒకవేళ మన దగ్గర ఏం టికెట్స్ లేకపోతే సడన్‌గా వస్తే మనమైతే ఇక్కడ ఎస్ఎస్‌టీ టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ ఎస్ఎస్‌టీ టోకెన్స్ వల్ల మనకేంటంటే 6 అవర్స్, 5 అవర్స్‌లో అయితే దర్శనం అనేది అయిపోతుంది. ఒకవేళ మనం సడన్‌గా వస్తే మనకి టికెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇంతకు ముందైతే ఈ టికెట్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం 12 పీఎం తర్వాతే ఇస్తున్నారండి ఈ టికెట్స్. సో, ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా ఎర్లీగా అయితే వచ్చి క్యూలో అయితే ఉండండి. ఇంక మేమైతే కొండ మీదకైతే రీచ్ అయిపోయాము. చాలా ఎర్లీ మార్నింగే వెళ్ళాము. మాకు దర్శనం అనేది మార్నింగే ఉంది కాబట్టి. మొబైల్స్ అయితే మాతోనే తీసుకెళ్ళాము. ఎందుకంటే అక్కడ దర్శనంకి వెళ్ళే ముందైతే అక్కడ మన లగేజ్, ఫోన్స్ అనేవి వాళ్ళే తీసుకుంటారు. తీసుకొని సేఫ్‌గా అయితే మన దర్శనం అయిపోయిన తర్వాత మనకే ఇచ్చేస్తారు. సో, అందుకని మేమైతే మొబైల్స్ అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా మనం ఇక్కడైతే నుంచుంటే మనకైతే బసెస్ వస్తాయి. ఆ బసెస్ ఎక్కేసి మనం ఏ దర్శనంకెళ్ళాలి అని చెప్పేసి స్టాప్స్ ఉంటాయి. ఎక్కడ దర్శనం అయితే అక్కడ మనం దిగేయొచ్చు. అండ్ ఫైనల్లీ అయితే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకైతే దర్శనం 2 అవర్స్‌లో అయితే అయిపోయిందండి. ఒకవేళ మీరు గనక ఏం టోకెన్స్ లేకుండా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫ్రీ దర్శనంకైతే వెళ్ళొచ్చు. బట్ ఆ దర్శనం ఏంటంటే చాలా టైం అయితే పడుతుందండి. ఒకవేళ మీరు ఏం విజిట్ చేయలేకపోయాము, టైం అంతా అక్కడే పడుతుంది అని అనుకుంటే మీరు రీఎంట్రీ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది మీకు. ఆ రీఎంట్రీ ఏంటంటే మనం వెళ్ళిన ప్లేస్ నుండి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ వాళ్ళొక టైం చెప్తారు. ఆ టైం కల్లా మనం తిరిగి రీఎంట్రీ అనే ద్వారా అయితే లోపలికి రావచ్చు. మనం ఎక్కడి నుంచైతే బయటకు వెళ్ళామో అదే ప్లేస్‌కైతే మనల్ని రీఎంట్రీ చేస్తారు. మేమైతే దర్శనం అయిపోయాక ఫ్రెష్ అయ్యి మ్యూజియం చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఆ మ్యూజియం ఇంకా వర్క్ ప్రాసెస్‌లో ఉందని చెప్పారు. సో, బయట వరకు వెళ్ళి చూసేసి అయితే మేము తిరిగి వచ్చేసాము. ఇంకా రూమ్‌కొచ్చేసిన తర్వాత డిన్నర్ అయితే చేసేసి, ఇంకా నైట్ అయితే ఇంక అలా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అలా విజిట్ చేద్దామని చెప్పేసి అయితే బయటికెళ్ళాము. దర్శనానికి వెళ్ళడానికి వెళ్ళే బసెస్ అయితే ఇక్కడే ఉంటాయనమాట. అవే అనమాట బసెస్. ఆ బసెస్‌లో ఎక్కితే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, 300 రూపీస్ దర్శనమా, ఫ్రీ దర్శనమా అలాంటి దర్శనమ్స్ దగ్గరికైతే వాళ్ళు స్టాప్స్ ఉంటాయి. అక్కడైతే వాళ్ళు ఆపుతారు. మనం దిగేసి దర్శనంకైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే చాలామంది సేమ్ కలర్ శారీస్ కట్టుకొని చాలా బాగా అయితే డాన్స్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ అయితే మేము పైకెళ్ళాము. ఒకసారి అంతా విజిట్ చేద్దాం అన్నట్టుగా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బావుంది. అసలు పైన చాలా అంటే చాలా స్నో అయితే పడుతుందండి. అవి క్లౌడ్సా? స్నోవా? అనేదైతే నాకే చాలా కన్‌ఫ్యూజన్ అయితే వచ్చింది. తర్వాత అయితే మేము కోనేరు దగ్గరికైతే వెళ్ళాము. అక్కడ చాలామందైతే 3 సార్లు మునిగే వాళ్ళైతే మునుగుతారు. ఆ ప్లేస్ అనేది నాకైతే చాలా నచ్చింది. మనకి దర్శనం అయిపోయిన తర్వాత అయితే లడ్డూస్ కౌంటర్ దగ్గరికెళ్ళి టోకెన్ మీద అయితే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. 24 అవర్స్ తర్వాత వెళ్ళి మనం తీసుకోవాలి అనుకుంటే అది వ్యాలిడ్‌లో కాదండి. సో, పాసిబుల్ అయినంత వరకు ఫాస్ట్‌గా తీసుకుంటే బెటర్. తర్వాత అయితే వేంగమామ అన్నప్రసాదం ఉంటది కదండీ! అక్కడికైతే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బావుంది. మాకైతే ఈ ప్లేస్‌ని వదిలేసి వెళ్ళాల్సిన డే అయితే వచ్చింది. బట్ కానీ అస్సలు వెళ్ళాలనిపించలేదు. కానీ ఆ స్వామి మళ్ళీ ఫాస్ట్‌గా పిలుస్తారనే కోరికతోనే నేనైతే తిరిగి వచ్చేసాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి.